నమస్కారం. ముందుగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ ముఖ్యంగా అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. వాళ్ళ సమాజంలో ఈ ఫోటోగ్రఫీ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వాళ్ళ ఒక్కసారి దిగినటువంటి ఫోటోను చిరకాలం బతికి ఉన్న రోజు కూడా దాన్ని చూస్తూ ఆనందించేటువంటి ఒక గొప్ప ఫోటోగ్రఫీ డే సందర్భంగా దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ వ్యక్తి కానీ మామూలుగా చెప్తూ ఉంటాం మనం 1000 పదాలతో లేకుంటే 1,00,000 పదాలతో చెప్పలేనిది ఒక ఫోటోగ్రఫీ ద్వారా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది, చూపెట్టే అవకాశం ఉంటుంది. చిరకాలం వాళ్ళ ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేటువంటి అవకాశం కేవలం ఫోటో ద్వారా ఉంటుంది. వాళ్ళ శుభకార్యమైన అశుభకార్యమైన కూడా, మంచి అయినా చెడైనా కూడా వాళ్ళ ఈ ఫోటోల ద్వారానే దాన్ని గుర్తుంచుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీ తర్వాత ప్రతి వ్యక్తి ఒక ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. సెల్ఫీ దిగుతూ కూడా ఫోటోగ్రాఫర్. కాబట్టి ముఖ్యంగా మీడియాకి సంబంధించి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా, కెమెరామెన్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ కూడా వాళ్ళ నిత్య వృత్తిలో నిమగ్నమై వాళ్ళు చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది. ఎందుకంటే నేను కోవిడ్ అప్పుడు, లాక్డౌన్ అప్పుడు ఫోటోగ్రాఫర్ల కెమెరామెన్ల ఇబ్బందులు నేను స్వయంగా చూసినాను. నేను గాంధీ హాస్పిటల్ పోతే ఒక కెమెరామెన్, ఒక ఫోటోగ్రాఫర్, వాళ్ళ కూడా కుటుంబం ఉంది. వాళ్ళ కుటుంబాన్ని పక్కకు పెట్టి వాళ్ళ తప్పకుండా మనం అక్కడ డెడ్ బాడీస్ కానీ అక్కడ చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్స్ను మనం ఫోటో తీయాలి, సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి, సమాజానికి జాగ్రత్తలు చెప్పాలి. నేను నా పేపర్లో నా ఛానల్లో పనిచేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్నా కాబట్టి ఆ డ్యూటీకి సార్థకత నేను చేయాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని ఇబ్బందులు పడ్డప్పుడు కూడా, ఎందుకంటే ప్రజలందరూ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇంట్లో ఉన్నారు, కుటుంబాలతో ఉన్నారు. కానీ జర్నలిస్ట్ కానీ ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు కానీ కెమెరామెన్లు కానీ పోస్ట్ మార్టం రూమ్ లో కూడా పోయి ఇవాళ ఫోటో తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మంది ఫోటోగ్రాఫర్లు కూడా కెమెరామెన్లు ఆ రోజు ప్రాణాలు అర్పించారు జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళకు హెల్త్ కార్డులు పనిచేయి, ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ అనేక యాజమాన్యాలను ఫోటోగ్రాఫర్లను చులకన గురిసే పరిస్థితి ఉంది. వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో పాలకులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గుడిసెల బతికే పరిస్థితి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి, ఏమైనా ఆరోగ్యకర ఇబ్బందులు వస్తే హాస్పిటల్ కూడా చికిత్స చేసుకోలేని పరిస్థితి, ఇటువంటి ఒక దుర్భరమైన జీవితాలు ఇవాళ ఫోటోగ్రాఫర్స్ ఇవాళ గడుపుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాలకులు కనీసం ఈ రోజన్నా స్పందించి, అంటే ఇవాళ స్పందించి మర్చిపోకుండా కాకుండా ఈ రోజున స్పందించి వాళ్ళకు ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒక కానుకగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి ఒక మంచి ఆలోచనతో పాలకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అంతకుముందు చెప్పిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా ఫోటోగ్రాఫర్ సంబంధించి ఆ రోజు చెప్పండి, నేను మీడియాకు సంబంధించి కూడా చెప్పండి. మేము ఇచ్చిన మాట తప్పే వ్యక్తులం కాదు, కానీ దురదృష్టవశాత్తు మేము అధికారంలో రాలేదు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టి ఈ రోజన్నా వాళ్ళ సమస్యలను పట్టించుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ ఫోటోగ్రఫీ డే యొక్క ప్రాధాన్యతను గుర్తుంచుకోవాలి, వాళ్ళని సమాజంలో సరైన గౌరవం ఇవ్వాలి. దాంతోపాటు యాజమాన్యాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ పత్రికలో కానీ మీ ఛానల్లో పనిచేసేటువంటి ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామెన్లు కానీ వాళ్ళ బాధలు తెలుసుకోండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోండి, ఒక్కసారి సమీక్ష చేసుకోండి. సమీక్ష చేసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సమాన గౌరవం వచ్చే విధంగా మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్క ఫోటోగ్రాఫర్ ఇవాళ ఒక్క ఫోటో తీసి పేపర్ పంపకుండా పేపరే ప్రేక్షకులు పాఠకులు కూడా మ్యాటర్ చూడరు, ఫస్ట్ ఫోటో చూసిన తర్వాతనే మ్యాటర్ చూస్తారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, ఒక మర్డర్ జరిగినా, ఒక మంచి శుభకార్యం ఏది జరిగినా కూడా ఫస్ట్ ఫోటోగ్రాఫర్ యొక్క వాటినే కోర్టులు కానీ చట్టాలు కానీ ఇవి కానీ ఆధారాలుగా సేకరిస్తాయి. కాబట్టి అంత ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి నిజంగా మీరు అందరూ ఫోటోగ్రాఫర్గా కెమెరామెన్గా మీరు ఉండడం చాలా సంతోషం. మీకు అదృష్టం అది. మేము ఫోటోగ్రాఫర్ కావాలంటే కాలేము, మీరు ఒక పొలిటీషియన్ కావాలంటే కావచ్చు, కానీ మేము ఫోటోగ్రాఫర్ కావాలంటే కాలేము, మేము ఎవరు కూడా కాలేరు. అదొక కళ అది. ఇప్పుడు ఫ్యాషన్ కూడా మారింది, ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. ఏంటంటే జనరల్గా యూత్ అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా యూత్ అందరూ కూడా చిన్న యువకులు, ఇప్పుడు చదువుకునే యువకులందరూ కూడా ప్రతి యువకుల్లో కూడా కెమెరా ఉంటున్నది. అంటే ఎంత ఇంపార్టెన్స్ సమాజంలో పెరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామెన్స్ అందరూ కూడా మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీ కష్టాలను తొలగిపోవాలని చెప్పి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ అమ్మవారిని తలుచుకుంటూ మీ అందరూ కూడా ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు.